ఏకంగా బెచ్చగాళ్ళ దగ్గర నుంచి కూడా స్పెర్మ్ కలెక్ట్ చేసింది. అలా కలెక్ట్ చేసిన స్పెర్మ్ని తల్లిదండ్రులకు అమ్మేసింది. అంటే వాళ్ళకి తెలియకుండానే నీ భర్త స్పెర్మే ఇది అని చెప్పి ఇల్లీగల్గా వాళ్ళ గర్భంలోకి వేరెవరో వీర్యాన్ని తీసుకొచ్చి బిడ్డల్ని కనేలా చేసింది. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి సరోగసీ ద్వారా బిడ్డల్ని కనాలి అంటే ఈ భర్త వీర్యం పనికిరాని సందర్భంలో ఇలా బెచ్చగాళ్ళ నుంచి టీ తాగటానికి వచ్చిన వ్యక్తులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన శాంపిల్స్ని తన దగ్గర పెట్టుకుని ఆ వీర్యంతో బిడ్డల్ని సరోగసీ ద్వారా కనేందుకు పంపించింది. అలాగే మన పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్, ఈ పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఈ రాష్ట్రాలకి స్పెర్మ్ను కూడా సప్లై చేసింది డాక్టర్ నమ్రత. ఈ రకంగా సికింద్రాబాద్ చుట్టూ తిరిగే బిచ్చగాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి తలా ఒక 2,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి వీడియోలు చూపించి వాళ్ళ దగ్గర నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ సరోగసీ చేసే డాక్టర్లు ఫెర్టిలిటీ సెంటర్లు అన్నిటికీ కూడా స్పెర్మ్ని సప్లై చేసిన మహాతల్లి. సో ఇప్పుడు సికింద్రాబాద్లో ఈవిడికే చెందిన, ఈవిడ సొంతదే బహుశా, కాకపోతే ఇండియన్ స్పెర్మ్ టెక్ అని పేరు మార్చింది. అది అందరికీ తెలిసిన ఆ బ్లూసీ టీ సెంటర్ పైన ఉంటుంది. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే కింద టీ స్టాల్ ఉంటుంది, 100 మంది రోజు వచ్చి టీలు తాగుతూ ఉంటారు. పైన స్పెర్మ్ సెంటర్ ఉంటుంది, దానిపైన లేడీస్ హాస్టల్ ఉంటుంది. ఎంతటి దారుణం చూడండి. పైన లేడీస్ హాస్టల్ అయితే కింద స్పెర్మ్ కలెక్షన్ సెంటర్ ఉంది. ఒకసారి అక్కడ మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ఎస్ అది కరెక్టేనా? బిచ్చగాళ్ళ నుంచి వీర్యం కలెక్ట్ చేసుకోవటం కానీ, లేకపోతే మీరున్న ఆ బ్లూ సీ టీ సెంటర్ ఏదైతే ఉందో టీ పోయించి పైకి పట్టుకుపోయి వాళ్ళ దగ్గర నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేయటం, ఈ దరిద్రాలన్నీ నిజమేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ అశోక్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనము ఆ స్పర్మ్ కలెక్ట్ చేసేటువంటి సెంటర్ ఏదైతే ఉందో దాని కిందే ఉన్నాము. ఇక్కడ పూర్తిగా ఈ యొక్క స్పర్మ్ సెంటర్ పైనే గర్ల్స్ హాస్టల్ ఉంది, అంటే వర్కింగ్ ఉమెన్స్కి సంబంధించినటువంటి ప్రైవేట్ హాస్టల్ ఉంది. ఆ యొక్క స్పర్మ్ కలెక్ట్ చేసేటువంటి ఇండియన్ స్పర్మ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఆ క్లినిక్కి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ కిందే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బిర్యానీ సెంటర్తో పాటు పక్కన ఉన్నటువంటి చాలా ఫేమస్ సికింద్రాబాద్ ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు లూసీ కేఫ్ అనేది, ఒక టీ స్టాల్కు సంబంధించినటువంటి కేఫ్ కూడా పక్కనే ఉంది. సో ఇక్కడ వందలాది మంది, వేలాది మంది కూడా ఎవ్రీడే ప్రతిరోజు వచ్చి టీ తాగుతూ ఉంటారు, అలాగే స్నాక్స్ కూడా తింటూ ఉంటారు. అయితే ఇదే అదునుగా చూసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే మనకి ఇండియన్ స్పర్మ్ టెక్ సంబంధించినటువంటి క్లినిక్ని నిర్వహిస్తూ ఉన్నారో పంకజ్, అలాగే శ్రీను, అలాగే సంపత్ అనేటువంటి వీళ్ళందరూ ఒక 7గురు ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైల్వే స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళని, బిచ్చగాళ్ళని, అలాగే ఈ యొక్క బస్టాండ్లో ఉండేటువంటి వాళ్ళని, సో వీళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళకి కేవలం 500 రూపాయలు, 600 రూపాయలు ఇలా చిల్లర డబ్బులు వాళ్ళకు ఎరగా చూపించి, అలాగే బీరు, బిర్యానీ అంటూ కూడా వాళ్ళకి ఒక రోజు ఒక పూట గడిస్తే చాలన్నట్టుగా వాళ్ళకి ఇవి ఆశ చూపించి వారి వద్ద నుంచి బిర్యానీ స్టోర్ చేసి ఈ యొక్క ఇండియన్ స్పర్మ్. విజయ్, ఇందాక కూడా పోలీసులు అక్కడ రైడ్ చేసినట్టున్నారు మీరు ఉన్న చోట. సో అక్కడ మీరు తీసిన విజువల్స్లో ఒకటి కనపడుతోంది, వీర్యదానం సెమెన్ డొనేషన్ అని. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 21 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల వరకు పత్రాలు, అసలు ఆధార్ ఇవ్వాలి. సోమవారం నుంచి శనివారం వరకు సంప్రదించి. ఈ దరిద్రం ఏంటి? వీర్యదానం ఏంటి? ఇక్కడ అన్నదానం చూసాం, కన్యాదానం చూసాం, ఇదేంటి వీర్యదానం అనేది ఉందా? ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ. అసలు వీర్యాన్ని దానం చేయాలంటే ఏఆర్టీ సెంటర్స్ అనేటివి, అంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే రికగ్నైజన్స్ పొందినటువంటి సెంటర్స్ ఉంటాయో దాని నుంచి మాత్రమే ఈ యొక్క వీర్యాన్ని దానం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది, చేయొచ్చు. కానీ ఇక్కడ అది అనధికారికంగా ఎలాంటి అనుమతులు కూడా లేకుండా, కనీసం అటు హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఆరోగ్య శాఖ నుంచి, వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా కూడా ఈ యొక్క వీర్యదానం అనేటువంటి కార్యక్రమం, అంటే ఆ యొక్క నెపంతో మొత్తం అంతా స్పర్మ్ కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ చేసి ఇతర రాష్ట్రాలకు, అంటే అటు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతా కావచ్చు, గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ కావచ్చు, అలాగే ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్ కావచ్చు, రూర్కెలా కావచ్చు, బరంపూర్ కావచ్చు, అంటే ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్, అలాగే గుజరాత్లోనూ వీళ్ళ యొక్క దందా ముఠా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి విజయ్. ఒక్క నిమిషం మీ ఫ్లోర్ మధ్యలో ఆపుతున్నాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఒక్కసారి పీసీఆర్, ఒక్కసారి ఆ వీర్యదానానికి సంబంధించిన ఆ పోస్టర్ని మళ్ళీ ఒకసారి చూపించండి. ఒకసారి మేడం చూడండి. మీరు చెప్పారు ఒక ఏఆర్టీ అంటే లైసెన్స్డ్ సెంటర్ నుంచి మాత్రమే మీ ఫెర్టిలిటీ సెంటర్కి మీరు స్పెర్మ్ కొనుగోలు చేస్తామన్నారు. ఇక్కడ ఇంత పబ్లిక్గా వీర్యదానం అని పెట్టారండి. వీర్యదానం, వీర్యం ఎవరు దానం చేస్తాడండి? నాకు అర్థం కాల. ఇప్పుడు రక్తదానం ఉంది,
రక్తదానం అందరికీ తెలుసండి. ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, అనేక రకాల బ్లడ్ బ్యాంకులు ఉంటాయి. ఎవరైనా రక్తదానం చేయాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళి చేయొచ్చు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి బ్లడ్ కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. కానీ వీర్యదానం ఏందండి నాకు అర్థం కాలేదు, ఎక్కడ వెళ్ళలేదు అది. కొన్ని నేను చెప్పినట్టు రికగ్నైజ్డ్ ఏఆర్టీ సెంటర్ రికగ్నైజ్ చేసిన స్పర్మ్ బ్యాంక్స్లో స్పర్మ్ డొనేషన్ చేస్తారు, ఆ శాంపిల్స్ యూజ్ చేస్తాం. బట్ దానికి ఒక రికగ్నిషన్ ఉండాలి, ఏఆర్టీ రూల్స్ ప్రకారం అది రిజిస్టర్ అయి ఉండాలి. అలాంటి ప్లేసెస్లో ఎవరైతే డోనార్ వెళ్తారో వాళ్ళని స్క్రీన్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత స్పర్మ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది. బట్ అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం లీగల్గా కలెక్షన్ అనేది జరుగుతుంది. అది కలెక్ట్ చేసుకోవాలి అంటే సో మీరు అన్నట్టుగా గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉంటాయో, వాడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, వాడికి ఎయిడ్స్ ఉందా లేదా, వాడు కరోనా టెస్టులు చేయించుకున్నాడా, వ్యాక్సిన్ చేయించుకున్నాడా లేదా, ఇంకా చెప్పాలంటే వాడికి బీపీ ఉందా, షుగర్ ఉందా, అవును, ఇవన్నీ చూసి వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్ని బట్టి కలెక్షన్ అనేది జరుగుతుంది. అలా కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 6 months దాన్ని ఇంక్యుబేట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్లు చేయడం జరుగుతుంది. తర్వాత కూడా ఏమీ లేదు, నార్మల్గా ఉన్నది ఆ సెమెన్ శాంపుల్ అన్నప్పుడే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఇల్లీగల్ కాదండి. వీర్యదానం అని బోర్డు పెట్టారండి. నేను ఎక్కడ రక్తదానం చూశాను, అన్నదానం చూశాను, కన్యాదానం చూశాను, కానీ వీర్యాన్ని దానం చేయటానికి ఎవడు వస్తాడండి? ఇట్ ఈస్ నాట్ ఎ రికగ్నైజ్డ్ సెంటర్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్. ఒకవేళ మీరు అన్నట్టు రికగ్నైజ్డ్ లైసెన్స్డ్ స్పెర్మ్ కలెక్షన్ సెంటర్ వాడు కూడా ఇంత దరిద్రంగా బోర్డు పెట్టాడు కదా. వీఆర్ లీగల్లీ లైసెన్స్డ్ స్పెర్మ్ కలెక్షన్ సెంటర్, వాడి దగ్గర లైసెన్స్ సర్టిఫికేట్. వీర్యాన్ని దానం చేయండి, అదిగో ఇప్పుడు ఏమైనా పెడతాడంటే ఒకసారి చూడండి, మీకు ఎదురుగా స్క్రీన్ మీద కనపడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీర్యదానం, వయసు 21 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు. పత్రాలు, ఒక ఆధార్ కార్డు మొహాన్ని కొడితే వాడు 21 ఏళ్ళ నుంచి 39 సంవత్సరాలు ఏజ్ ఉన్న, అది కూడా ఏజ్ ప్రూఫ్ కోసమే ఉంటుంది ఆధార్ కార్డు. వాడు ఎవరు పడితే వాడు తీసుకొచ్చేస్తారు అంతే. తీసుకొచ్చి వాడి దగ్గర నుంచి అదిగో స్పెర్మ్, ఇందాక నేను చెప్పాను చూసారా, ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు చూడండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేద్దామండి. కొంచెం విజయ్ మీరు లైన్లో ఉండండి, డాక్టర్ గారు మీతో మాట్లాడతారు. 90993442 ఒకసారి వివరాలకు సంప్రదించాలంటే ఒకసారి సంప్రదిద్దాం. వీడు ఒరిస్సాలో ఉన్నాడు, ఒరిస్సాలోనూ బెంగాల్లో ఉన్నట్టున్నాడు ఆ లాంగ్వేజ్ చూసి. పరారు. ఒక్క నిమిషం, ఇంకో నంబర్ ఒకసారి అలా ఉంచండి. పిసిఆర్ 90 ఓకే. ఎస్, ఒక్కసారి ఈ నెంబర్ కూడా ట్రై చేద్దాం. వివరాలు సో ఈ కేసు అంతా బయటపడిపోయేటప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయారండి. కానీ ఎంత నీచంగా బోర్డు పెట్టి వీర్యదానం అని బోర్డు పెట్టి మరి వీర్యాన్ని కలెక్ట్ చేసుకుంటున్నారు బిచ్చగాళ్ళ దగ్గర. ఇది అన్అఫిషియల్ ఇన్ఫో అండి. ఆ కింద ఉన్న బ్లూసీకి లేకపోతే రెడ్ బకెట్లో బిర్యానీ తింటాకు వచ్చిన వాళ్ళని ఆ బిర్యానీ బిల్లు కట్టి పైకి పట్టుకుపోతారంట. బ్లూసీ టీ స్టాల్లో టీ తాగటాకు వచ్చిన వాడికి ఆ నోట్లో ఒక బన్ను పెట్టి ఒక టీ తాగిచ్చి పైకి పట్టుకుపోతారండి. వాడి చేతిలో ఒక 500 పెట్టి వీర్యం కలెక్ట్ చేసుకుంటారండి. ఇది అక్కడ జరుగుతున్న వ్యాపారం అంటే. ఇలా ఒక లంసం స్పెర్మ్ని కలెక్ట్ చేసుకుని ఎవరెవరో నుంచి వాళ్ళకి ఏం టెస్ట్లు ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. కలెక్ట్ చేయటమే ఇల్లీగల్ కాబట్టి ఎంత ప్రొసీజర్ ఉండదు. మీరు చెప్పినట్టుగా కలెక్ట్ చేసుకుని దాన్ని వేరే రాష్ట్రాల వాళ్ళకి అమ్ముకుంటున్నారట. ఒకసారి మీరు విజయ్తో మాట్లాడచ్చు, రిపోర్టర్ అక్కడ స్పాట్లో ఉన్నారు. విజయ్ ఎస్, అది అసలు ఇంత పబ్లిక్గా ఈ బోర్డు చూసిన తర్వాత ఇందాక వచ్చిన పోలీసులు, లోపల ఎంక్వైరీ చేయడానికి వచ్చిన పోలీసులు కానీ మెడికల్ సిబ్బంది కానీ ఏమంటున్నారు ఈ బోర్డు చూసి? ఎగ్జాక్ట్లీ అశోక్, మీరు చెప్పినట్లుగానే అసలు ఇక్కడ ఒక వీర్యదాన కేంద్రం ఉన్నట్టుగా కేవలం వీర్యాన్ని దానం చేసే వాళ్ళకి, అంటే డైలీ వచ్చి అక్కడ స్పర్మ్ని ఇచ్చే వాళ్ళకి అలాగే తీసుకునే వాళ్ళకి తప్ప ఇక్కడ ఎవరికి కూడా తెలియదు అంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న గేట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా చాలా దరిద్రకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ సెంటర్ పైనే వర్కింగ్ ఉమెన్స్కు సంబంధించినటువంటి ఒక లేడీస్ హాస్టల్ కూడా ఉంది. సో ఈ హాస్టల్ని ఇక్కడ పెట్టుకొని, పైన హాస్టల్ని పెట్టుకొని కింద దగ్గరే ఉన్నటువంటి కేఫ్లు, అలాగే రెస్టారెంట్లు, పక్కన ఉన్నటువంటి టీ స్టాల్స్, వీటన్నిటికీ వచ్చేటువంటి ఎవరైతే మధ్య వయస్కులు యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఈ స్పర్మ్ డొనేషన్ కార్యక్రమం ఉంది ఇలా అని చెప్పి ఏర్పాటు చేసుకున్నటువంటి టీంలో సుమారుగా 7 ఉన్నారు. దాంట్లో మొత్తం పంకజ్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. పంకజ్తో పాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ,
బోరోలు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఎవరెవరు ఈ ఏరియాలో మంచిగా అగ్రెసివ్గా కనిపిస్తారు, ఒక హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళకి మాయమాటలు చెప్పి, అంటే రక్తదానం లాగే ఇది కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక తల్లి తండ్రి అనేటువంటి వ్యక్తి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక భార్యాభర్త అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళు ఒక పిల్లల్ని కనాలనుకుంటారు. ప్రత్యేకంగా మహిళలైతే ఆ మాతృత్వానికి ఎంతటి కష్టాన్నైనా భరించడానికి రెడీగా ఉంటారు. సో అది ఈరోజు వీళ్ళకి ఒక బిజినెస్ ఐడియాగా మారింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఈజీ మనీ కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరినీ వీళ్ళు టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఈ పంకజ్ అండ్ కో వీళ్ళందరి టీము టార్గెట్గా చేసుకొని సో ఇక్కడికి తీసుకువచ్చి మొత్తం అసలు లోపల మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు బిగ్ టీవీ లోపలికి వెళ్ళి లైవ్ ఇచ్చినప్పుడు కూడా చూసాం మనమంతా ఆ శాంపుల్ కిట్స్, అలాగే ఇంక్యుబేటర్స్ అయితే వీర్యాన్ని సేకరించిన తర్వాత ఇంక్యుబేటర్స్ పాట్స్ ఏవైతే ఉంటాయో అవి, అలాగే సపరేట్గా 2 హాల్లని ఏర్పాటు చేశారు. అంటే వచ్చిన వాళ్ళు వెయిట్ చేయడానికి, వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ పెట్టడానికి ఒక టీవీ, అలాగే లోపల శాంపుల్ కలెక్షన్ రూమ్స్ అంటూ కూడా 2 రూమ్స్ని ఏర్పాటు చేశారు. సో ఈ శాంపుల్ కలెక్షన్ రూమ్స్లోకి వెళ్ళిన వాళ్ళకి అత్యంత అసభ్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఫోన్ వీడియోలు చూపిస్తూ ఈ శాంపుల్ కలెక్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అత్యంత దారుణమైనటువంటి విషయం ఇది. అది ఎవరు ఏంటి అనేది తెలియకుండా, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే రికగ్నైజ్డ్ ఏఆర్టీ సెంటర్స్ నుంచి మాత్రమే ఈ స్పర్మ్ కలెక్షన్ అనేది ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ వాళ్ళు కానీ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు కానీ తీసుకోవాలి. అంటే ఆ సెంటర్స్ నుంచి మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక్కడ అత్యంత దారుణంగా రోడ్ సైడ్ వెళ్ళే వాళ్ళని, అలాగే ఈ స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళని, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళని, ఎవరో అనామకులని, వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయో తెలియదు, ఏమో తెలియదు, వాళ్ళ డీటెయిల్స్ తెలియదు, కేవలం ఒక ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళకు ఇంతో కొంత ఇచ్చి వీర్యాన్ని, అలాగే ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈవెన్ అండాలని, అంటే ఆడవాళ్ళకు వచ్చేటువంటి ఎగ్స్ ఏవైతే ఉంటాయో ఒక బేబీ జనరేట్ అవ్వాలంటే అటు అండాలు వీర్యం కలిస్తేనే ఒక బేబీ జనరేట్ అవుతుంది. అలాంటి దారుణమైనటువంటి అండాలను కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక మహిళకు సుమారుగా 20 నుంచి 25,000 రూపాయలను కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కొంచెం అండాలని కరెక్ట్ చేయడం అనేది పని కాబట్టి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో విజయ్ ఒకసారి డాక్టర్ గారు ఉన్నారు, అంటే చూశారు కదండి దరిద్రం చూశారు కదా, ఎవరైనా రక్తదానం చేయడానికంటే పోటీలు పడి వెళ్తారండి అవతల వాళ్ళ ప్రాణం నిలబడొద్దని. కానీ వీరే దానం చేయడానికి ఎవడో పోతాడండి, డబ్బులు కృతిపడిన వెధవలు ఎవడో పోతాడు. అందుకని సికింద్రాబాద్ ఆ బ్లూ టీ స్టాల్కి బ్లూసీ టీ స్టాల్ దగ్గర టీ తాగటానికి వెళ్ళిన వాళ్ళు కకృతిపడి పై ఫ్లోర్కి వెళ్ళకండి, వెళ్ళి మీకు టీ బిల్లు కట్టి పైకి పట్టుకుపోతున్నారు. అలాగే అక్కడ ఉన్న రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్లో బిర్యానీ తింటాకు వెళ్ళినాడు, మీ బిల్లు కట్టాడు కదా అని చెప్పి పై ఫ్లోర్కి వెళ్ళి వీరేదానం చేసి రామకండి, దరిద్రంగా లోకాన్ని నాశనం చేసి సావకండి. ఇంకోటి అండి, అసలు ఎట్లా ఇప్పుడు మావాడు విజయ్ చెప్తున్నాడు, ఒక మగవాళ్ళ స్పెర్మ్నే కాకుండా ఆడవాళ్ళ నుంచి ఎగ్ కూడా కలెక్ట్ చేస్తున్నారట. అంటే అలా కలెక్ట్ చేస్తారా? ఆ ప్రొసీజర్ కూడా ఉంటుందా? ఎగ్ డొనేషన్ కూడా జరుగుతుంది. దాన్ని కూడా లీగల్గా మనం ఏఆర్టీ సెంటర్స్ నుంచి డోనర్స్ని రిజిస్టర్ అయిన డోనర్స్ని మాత్రమే మనం తీసుకొని వాళ్ళ ఎగ్స్, అగైన్ అదొక లీగల్ ప్రొసీజర్. అలా చేయటం ఇట్స్ లీగల్ ప్రొసీజర్, వీ కెన్ డూ. బట్ ఇలా ముందుగానే ఎగ్స్ని కలెక్ట్ చేసి పెట్టుకోవటం అనేది ఇట్స్ నాట్ ద లీగల్లీ ఫాలోడ్ ప్రొసీజర్ యాక్చువల్లీ. సో అల్టిమేట్గా మొత్తం చూసిన తర్వాత ఒక మెడికవర్ హాస్పిటల్లో మీరు ఒక సీనియర్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్గా, ఒక డాక్టర్గా, ఒక విధంగా చెప్పాలంటే ఈ దరిద్రం అంతా చూసిన తర్వాత, ఇక్కడ స్పెర్మ్ వీర్యదానం ఈ దరిద్రం కావచ్చు, అక్కడ నమ్రత చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మేడం? అంటే ఫర్టిలిటీ అనేది ఒక ఎమోషన్స్తో కూడిన ఇష్యూ. సో చాలామంది పిల్లలు లేక బాధపడుతున్నారు. ఈ సైన్స్తో పాటు ఒక అద్భుతం ఈ ఐవీఎఫ్ కానీ డిఫరెంట్ ప్రొసీజర్స్ కానీ, సో పిల్లలు లేని వారికి ఇది ఒక ఆశాకిరణం లాంటిది. వాటిని సద్వినియోగం చేసుకోవాలనే గవర్నమెంట్ ఎన్నో రూల్స్ పెట్టింది. అన్నీ లీగల్లీ ప్రొసీడ్ అయ్యి అవన్నీ చేసి మనం వారికి పిల్లల్ని ఇవ్వడానికి ట్రై చేయాలి. కానీ వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ఈ ప్రొసీజర్స్ అన్ని దుర్వినియోగం చేసుకోవటం వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది అసలు ఈరోజు ఈ సిచ్యువేషన్ని చూసి చాలా బాధపడాల్సిన విషయం. సో ఈ సైన్స్ని మనం ఒక నేషన్ని హెల్తీ వేలో బిల్డ్ చేయడానికి యూస్ చేసుకోవాలి, కానీ అదర్ వేలో యూస్ చేసుకొని సమాజానికి నష్టం చేయటం అనేది చాలా తప్పు. సో ఒక్కసారి మేడం, డాక్టర్ కృష్ణప్రసాద్ గారు అంకుర హాస్పిటల్ ఫౌండర్, ఆయన కూడా ఐవీఎఫ్ గురించి మాట్లాడారు. కృష్ణప్రసాద్ గారు ఒకసారి మీతో మాట్లాడే ముందు ఒకసారి పీసీఆర్ కృష్ణప్రసాద్ గారి వాయిస్ ఒకసారి ప్లే చేయండి. ఇంతకుముందు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి ఐవీఎఫ్ సెంటర్స్ అని.
వాటి వల్ల వచ్చే ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుద్దంటే అండి, అలా రావటం వల్ల కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ ఐవీఎఫ్ సెంటర్లో ఇన్ని సైకిల్స్ అయ్యాయి, ఇంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు, నా ఐవీఎఫ్ సెంటర్లో ఇన్ని అవ్వాలి, ఇంతమంది తీసుకోవాలి, అలా సెల్ఫ్ టార్గెట్స్ పెట్టుకొని లేకపోతే అవసరం లేకుండా చేయటాలు ఇలాంటివి ఎప్పుడు పెరుగుతాయంటే అండి, ఇలా పుట్టగొడుగులా పుట్టినప్పుడు పెరిగే ప్రాబ్లమ్స్. సో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. అలాంటి కాకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఆ బేబీని ఎవరు చూసుకోవాలి, ఎంత సైకలాజికల్గా ప్రాబ్లం అది. సో వీటన్నిటికీ ఇప్పుడు ఇంతకు ముందుతో పోలిస్తే అండి, ఈవెన్ ఫర్టిలిటీ సెంటర్స్ మానిటరింగ్ కానివ్వండి, అది చాలా చాలా స్ట్రింజెంట్ అయిందండి గవర్నమెంట్ వైపు నుంచి కూడా. ఈవెన్ ద ఏఐటీ లా కానీ చాలా స్ట్రాంగ్ అండ్ చాలా స్ట్రింజెంట్ లా అది. సో మానిటరింగ్ చాలా పెరిగింది. వాటన్నిటి వల్ల కూడా ఇట్లాంటివి ఎవరైనా చేస్తే చేయకుండా ఉండరు అని, ఎవరు చేయకుండా ఉంటారు ఈ లా వల్ల అంటే అది చెప్పలేము. కానీ ఎవరైనా చేశారంటే మాత్రం దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి అంటే తప్పులు చేసినా కానీ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే దొరికిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి చాలా కేర్ఫుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నాట్ ఓన్లీ అంటే వాళ్ళ కెరియర్తోనే ఆడుకోవటం కాకుండా పక్కన వాళ్ళ బేబీ అండ్ పక్కన వాళ్ళ లైఫ్కి సంబంధించింది ఇది. సో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎస్ మేడం. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు మీకు తెలిసే ఉంటారు, అంకుర హాస్పిటల్ ఫౌండర్. ఆయన కూడా బాధపడుతున్నాడు. ఒకరు కేవలం వీళ్ళ డబ్బు సంపాదన కోసం ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవటం. ఇక్కడ ఎంతోమంది తల్లిదండ్రుల మనోవేదనకి సంబంధించిన అంశం కదండి. మీరు అన్నట్టు ఇప్పుడు మీలాంటి లీగల్గా చాలా కరెక్ట్గా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా చేసే ఫెర్టిలిటీ సెంటర్లను కూడా రేపటి నుంచి వీళ్ళు అపనమ్మకం వచ్చేస్తుంది కదండి. నిన్నటిదాకా మీ దగ్గరికి వచ్చే పేషెంట్లు కూడా ఇవాళ మేడం ఇది ఈ బిడ్డ నా బిడ్డేనంటారా అనే డౌట్ రైజ్ చేస్తారు కదా రేపటి నుంచి. ఇంకోటి ఏంటంటే, ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఎంతమంది అయితే పిల్లల్ని సరోగసి ద్వారా కానీ లేకపోతే మీరు అన్నట్టు స్పెర్మ్ యాడ్ చేయటం ద్వారా ఇట్లా చేయటం ద్వారా బిడ్డల కన్నవాళ్ళు వాళ్ళ బిడ్డను చూసి ఒక అనుమానం రైజ్ అవుతుంది, వీడు నా బిడ్డేనా, ఈ పాప నా బిడ్డేనా. ఎందుకంటే సృష్టి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు. సో ఇలా వేరే వాళ్ళ స్పెర్మ్తో ఈ పాప బాబు పుట్టి ఉంటాడా ఇలా అనుమానం. అందుకనే వీడు ముఖం నాలాగా లేవు, వీడి రంగు నాలాగా లేదు. ఈ అనుమానాలు ఆ పేరెంట్స్ అందరిలో వస్తుంది కదండి సహజంగా. సహజం కదా, మనిషి లక్షణం కదా. ఇప్పుడు వాడికి ఈ ఎంటైర్ వ్యవహారం ఇంత సెన్సేషన్ అయిపోయిన తర్వాత ఒక్క సృష్టి అని కాదు, ఆల్ ఫెర్టిలిటీ సెంటర్లో కన్న బిడ్డల మీద కూడా వాళ్ళకి అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది కదండి. సహజం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక సరోగసి ద్వారా బిడ్డను కన్నాను. సో రేపు నుంచి సాయంత్రం నుంచి వార్తలు చూడగానే ఆ బిడ్డను చూసినప్పుడల్లా డౌట్ వస్తూ ఉంటుంది, వీడిది నా ముఖ్యేనా, వీడిది నా ముఖమేనా, నా రంగేనా, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళందరూ ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ అస్సాం రాజస్థాన్ ఫ్యామిలీ కనుక బిడ్డను వెనక్కి ఇచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఈ బిడ్డలు మా బిడ్డలు కాదు అంటే, లేదా నిన్నటి వరకు ఆ బిడ్డలని చాలా ఫ్యామిలీ చక్కగా చూసుకుని ఉంటుంది మా బిడ్డ అని అనుకుని, వాళ్ళ నుంచి అనుమానంతో ఆ బిడ్డను పట్టించుకోకపోతే వాడు రేపొద్దున తల్లిదండ్రుల ప్రేమకు దూరం యాంటీ సోషల్ ఎలిమెంట్ అవుతాడు కదా. సో ఇంతటి ఘనకార్యం చేసిన, తప్పుడు పనులు చేసిన డాక్టర్ నమ్రత మీద మీరు ఒక డాక్టర్గా, బేసిక్గా మీ కో డాక్టర్ కాబట్టి ఇలాంటివి కామెంట్ చేయకపోవచ్చు అని అనుకోవటం, ఒక మహిళగా అడుగుతున్నాండి మిమ్మల్ని, ఏం చేస్తే బాగుంటుందండి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఆల్రెడీ ఏఆర్టీ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దానికోసం అంటూ ఒక రూలే పెట్టారు. దట్ ఈస్ అన్ నెక్స్చర్ విచ్ నోటీసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఈ చిన్న పాయింట్స్ కూడా అవసరమా అనేది చదివినప్పుడు మనకు అనిపిస్తుంది, కానీ అవసరం అని ఇలాంటి సిచ్యువేషన్స్లో నిరూపిస్తున్నారు. ఎందుకు అంటే దిస్ ఈజ్ వెరీ సాడ్. సో సైన్స్ని మీరు ఎంతసేపు ప్రజలకి ఉపయోగపడేలాగా చేయండి, దాన్ని ఒక కరెక్ట్ వేలో యూస్ చేయండి. దాన్ని మిస్యూజ్ చేసి ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి సమాజంలో తలెత్తుకోనియకుండా చేసే సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. యాజ్ ఏ డాక్టర్ అందరూ ఒక సేఫ్ ప్రాక్టీస్ చేస్తూ వారి లీగల్ పరిధి ఏంటో అర్థం చేసుకొని అంతవరకు వాళ్ళు సక్సెస్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్, కానీ ఎంతవరకు వీలవుతుంది వాళ్ళని ఎంతవరకు చేయగలం అనేది మనం చూడాలి. ఇలాంటి తప్పుదారుల్లో సక్సెస్ ఇవ్వటం అనేది పద్ధతి కాదు. సో ఎప్పుడు కూడా మనం లీగల్ ప్రాక్టీస్ చేస్తూ వారికి
అన్నీ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ప్రాక్టీస్ని చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేస్తాము. అండ్ సమాజానికి కూడా ఒక ఉపయోగపడే విధంగా మనం ఉండాలి, కానీ సమాజంలో ఇలా తలదించుకునే పరిస్థితుల్లో రాకూడదు. థ్యాంక్ యూ మేడం. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. ఆల్మోస్ట్ 2.5 hours మాతో పాటు ఉండి చాలా బేసిక్గా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో అవతల ఫెర్టిలిటీ సెంటర్ యజమాని కాబట్టి మనం మాట్లాడకూడదేమో, మన డాక్టరే కదా అన్న ఫీలింగ్తో చాలామంది మాట్లాడలేదు. యాక్చువల్లీ మీకు ముందు చాలామందితో ట్రై చేశాం మాట్లాడించాలి అని, కానీ వాళ్ళు భయపడ్డారండి. ఎందుకంటే మా డాక్టరే కదా, మళ్ళీ మేము లేనిపోయిన అలిగేషన్స్ చేస్తే ఇబ్బంది అవుతుందేమోనని. బట్ మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు. సమాజానికి ఒక మంచి చేయాలి, విషయం బయటికి చెప్పాలి అని నిజంగా ఇంత టైం స్పెండ్ చేసి చెప్పారు. నిజంగా మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది మాతృత్వం అనేది ఒక మధురమైన అనుభూతి, ఎంతోమందికి దక్కనిది. చాలామంది ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, డబ్బు యావలో ఒత్తిళ్లు గురి కావటం కావచ్చు, లేకపోతే ఆఫీసుల్లోనే ఉద్యోగం పేరుతో గంటల తరబడి కంప్యూటర్లకు అతుక్కుపోయి ఉండటం కావచ్చు, శరీర తత్వం కావచ్చు, లేకపోతే జెనెటికల్గా 4 fathers నుంచి వచ్చిన శాపం వల్ల కావచ్చు, పిల్లలు పుట్టక అల్లాడిపోతూ ఉన్నారు. పిల్లలు లేని బాధ, పిల్లలు పుట్టని వారి బాధ వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎగ్జాక్ట్లీ ఆ నరకం వాళ్ళు అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి తల్లిదండ్రులు ఎలా అయినా సరే బిడ్డని కనాలి అని ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్లను అప్రోచ్ అవుతున్నారు. అందరూ తప్పుడు పనులు చేయట్లా. ఇలాంటి నమ్రత లాంటి ఒకళ్ళో ఇద్దరో చేసే తప్పుడు పనుల వల్ల ఎంటైర్ సొసైటీలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్స్ని, హాస్పిటల్స్ని అనుమానించే పరిస్థితి వస్తుంది. కానీ అలా జరగదు. అందరూ అలాంటి తప్పుడు పనులు చేయరు, అందరూ నమ్రతలా ఉండరు. సో ఇక్కడ ఉన్న రాగసుధా గారు ఉన్నారు, మెడికవర్ హాస్పిటల్ సీనియర్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఆవిడ. సో వాళ్ళ దగ్గర ఇలాంటి అలిగేషన్స్ ఎప్పుడు కూడా రాలా. సో అంతా లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, చట్టాన్ని ఫాలో అవుతున్నారు. సో ఒక నమ్మకంగా బిడ్డలు లేని తల్లిదండ్రులకు బిడ్డలను కలిగించేలా ఆ వరాన్ని వాళ్ళు ప్రసాదిస్తున్నారు. దాన్ని హేళన చేస్తూ, అలాంటి అమ్మతనాన్ని హేళన చేస్తూ, దాన్ని వ్యాపారం చేస్తూ, ఏమాత్రం సిగ్గనేది లేకుండా డాక్టర్ నమ్రత లాంటి వాళ్ళు ఇలా జనాల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. ఏకంగా వీర్యదానం, రక్తదానం, అన్నదానం మాదిరిగా ఏకంగా వీర్యదానం పేరుతో ఒక బోర్డే పెట్టేసి బిచ్చగాళ్ళ దగ్గర నుంచి కూడా వీర్యాన్ని కలెక్ట్ చేసుకునే అంత నీచమైన నికృష్టమైన పనులకు పాల్పడింది డాక్టర్ నమ్రత. డాక్టర్ నమ్రతని ఏం చేయాలి అనేది మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే సొసైటీయే దీన్ని ప్రశ్నించాలి. సో ఇప్పుడున్న అధికారులు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారా? 12 కేసులు పెట్టించుకుని కూడా ఇప్పటివరకు ఏమాత్రం 4 రోజులు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా ఫెర్టిలిటీ సెంటర్లు నడుపుతున్న డాక్టర్ నమ్రత మళ్ళీ బయటికి రాదన్న గ్యారంటీ లేదు. అందువల్ల అధికారులు న్యాయం చేస్తారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రజలే ఆలోచించాలి, ప్రజలే ఇలాంటి వాళ్ళని బాయ్కాట్ చేయాలి. ఇంకోసారి ఇలాంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లాంటి చుట్టూ అడుగు కూడా పెట్టకూడదు. ఏది జెన్యూనో తెలుసుకోండి. మీకు బిడ్డలు అవసరమే. సో అనేక కారణాల వల్ల మీకు బిడ్డలు పుట్టకపోవచ్చు. అది డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మీకు ప్రాణం పోయగలరు, ఇంకో ప్రాణం పోసి ఇంకో బిడ్డను సృష్టించగలరు వాళ్ళు. సో అలాంటి సెంటర్కి వెళ్ళాల్సిన పరిస్థితి అనివార్యం, మనకు బిడ్డలు కావాలి కాబట్టి. కానీ వెళ్ళేటప్పుడు అది జెన్యూనా కాదా చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయా, అలిగేషన్స్ ఉన్నాయా, ఇలాంటి తప్పుడు పనులు చేసిన సందర్భాలు ఉన్నాయని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళండి. ఇంకోసారి మనోవేదనకు గురై ఈ విధంగా బిడ్డను వదులుకోవాల్సిన దారుణమైన పరిస్థితికి రావద్దు. ఇది వాటి ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి సృష్టి